హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం పెసరపప్పు తాలింపు చేసుకుందాం. ఒంటికి చాలా చలువ, చాలా మంచిది కూడా. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక దీనిలో మనం ఒక ఆనియన్, 2 టమాటోస్, కొంచెం చింతపండు వేసుకుందాం. ముందు ఆనియన్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న టమాటో, ఆనియన్, మిర్చి 1 వేస్తున్నాను. చింతపండు ఇవన్నీ దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకుందాం. నెక్స్ట్ తగినంత వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 5 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనం మెదుపుకుందాం. ఇలా మెదుపుకున్న దాంట్లో కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఇలా మెదుపుకున్న దాన్ని మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయి ఇటెక్కినాక మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇటెక్కినాక ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇది వేగనిద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఈ పోపుని మనం ఉడకబెట్టిన పెసరపప్పులో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాన్ని 1 నిమిషం స్టవ్ మీద పెడదాం. స్టవ్ మీద పెట్టాలి 1 నిమిషం. తర్వాత దాంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా, టేస్టీగా పెసరపప్పు తాలింపు ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.